హార్ట్ అటాక్ బారిన పడి ఎవ్రీ ఇయర్ ఇండియాలో 20 లక్షలకు పైగా అయితే చనిపోతున్నారండి. దానికి గల కారణం చెడు కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటోది గుడ్ కొలెస్ట్రాల్, రెండోది చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాలే హార్ట్ అటాక్ రావడానికి గల కారణం అవుతుంది. ఎందువలన చెప్తాను ఒక ఎగ్జాంపుల్గా. మన ఇంట్లో వాటర్ పైప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎలా అయితే సున్నం అనేది పేరుకుపోతుందో అలానే మన హార్ట్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్లో కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి బ్లడ్ని అయితే కంప్లీట్గా స్టాప్ చేసేస్తుంది అనమాట. చాలా కొద్ది మందిలో మాత్రమే స్కిన్ అనేది ఎల్లో కలర్గా మారటం, అలాగే కంటి మీద ఎల్లో కలర్ ప్యాచెస్ రావటం, హార్ట్ అనేది పెయిన్ రావటం అయితే జరుగుతుంది. సో దీనికి ముందుగా ఎలా జాగ్రత్త పడాలంటే 2 టెస్టులు అయితే చేయించుకోవాలి. ఒకటోది లిపిడ్ ప్రొఫైల్, మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉందో ఇదైతే చెప్తుంది. రెండోది వచ్చేసరికి లిపోప్రోటీన్ ఏ, మీ ఫ్యామిలీలో కనుక ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ కనుక ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇది ఎప్పుడో ఒకసారైనా చేయించుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఈ టెస్ట్లు ఎవరు ఎక్కువగా చేయించుకోవాలంటే మీకు షుగర్ ఎక్కువ ఉన్నా, హై బీపీ ఉన్నా, మీరు లావుగా ఉన్నా ఈ టెస్ట్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి 5 కారణాలు ఏంటి, అలాగే 5 బెస్ట్ టిప్స్తో ఈ కొలెస్ట్రాల్ బారిన పడకుండా ఎలా ఆపగలం అనేది నేను చెప్తానండి. ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.